నమస్కారం. నమస్కారం. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. కళాకారులు అందరినీ ఈ యూట్యూబ్ ఛానల్ కింద వారి వివరాలు డాక్యుమెంటేషన్ రూపంలో, వీడియో రూపంలో ప్రజలకు చేరవేయాలని నా ప్రయత్నము. చెప్పండి, మీ కళా ప్రయాణం గురించి, మీ గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా మరి ఈ యొక్క కళారత్నాలు అనేటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసిన సార్కు ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు జవాజీ ప్రవీణ్ కుమార్. అందరూ ముద్దుగా పల్లెపాటల ప్రవీణ్ అని పిలుస్తారు. మాది గ్రామం కొడకన్ల, మండలం కొడకన్ల, జనగాం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండే ఇప్పుడు జనగాం జిల్లా, ఇప్పుడు హైదరాబాదులో ఉంటూ మరి నిత్యం పల్లెపాటల కోసం ప్రతినిత్యం పరితపిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు, ఆటపాట ధూమ్ధాంలు చేస్తూ బతుకు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను సార్. ఇంకా వివరాలు చెప్పండి. ఇంకా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మరి మొట్టమొదటి మా గురువు, నాకు పాట నేర్పించింది మరి అభ్యుదయ కళారంజని వ్యవస్థాపకులు మరి ముగిరాల ఉద్రసిన్ గారు నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. మరి అదేవిధంగా ఎన్నో వేదికలను మరి ఎన్నో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో మరి నాకు అవకాశాన్ని కల్పించి పాటను పరిచయం చేశారు. మరి అదేవిధంగా నా ప్రస్థానంలో మరి ఇప్పుడు నేను తెలంగాణ కళావేదిక రాష్ట్ర కమిటీలో మరి తెలంగాణ కళావేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తూ ఉమ్మడి తెలంగాణలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులతో మమేకమై పెద్ద ఎత్తున మరి నిరుద్యోగ కళాకారుల కొరకు, ఉద్యమ కళాకారుల కొరకు అనునిత్యం వారి కోసం, ఉద్యోగాల కోసం మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మరి ఇంకా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి ఎంతోమంది నిరుద్యోగ కళాకారులను మరి ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోనైనా ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు మరి ఉద్యోగాల కోసం మరి ఇప్పటి గవర్నమెంట్ అయినా పట్టించుకొని ఎంతోమంది నిరుపేద కళాకారులకు మరి కొంతనైనా అవకాశాలు కల్పించి మరి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని మరొకసారి మరి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీని మీద పెద్ద ఎత్తున మరి ముందు రానున్నట్టు రోజుల్లో మరి పెద్ద ఎత్తున సీఎం గారిని కలిసేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. వారికి మా బాధ. మీ కళారూపం గురించి, మీ కళా ప్రవేశం గురించి చెప్పండి. అది ప్రభుత్వం మిమ్మల్ని పరిగణిస్తుంది, మీ విన్నపాన్ని సానుభూతితో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు. మీ కళారూపం గురించి మీరు ఎలాంటి పాటలు పాడతారు, మీరే రాస్తారా? పాటల గురించి చెప్పండి. నేను పల్లె పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను సార్. మామూలుగా ఒక పాట పాడండి. మా ఊరి పునాది రాళ్ళు, కూలన్నల సెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు, అవి గోదావరి తల్లి అలలు. మా ఊరి చివరాన మామిడి కొమ్మల్ల పూసింది కోయిలా, మా పల్లె తల్లి ప్రాణనాథుడు లాంటి జానపదాలు ఎన్నెన్నో. సాగరో గోదావరి అలలాగా నీ బతుకు నావలో, ఆడరో ఆరేవునే దాటి ఏటిలోన స్థానమాడరో. మా ఊరి పునాది రాళ్ళు, కూలన్నల సెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు, అవి గోదావరి తల్లి అలలు. తూర్పున పొద్దు పడిసిందంటే నా తల్లులంతా సేను చేరును, కోడి కూసేయాళ్లకు నా పాలేరు తమ్ముల పరుగులు. సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సెంగున గంతులేయగా, ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా నా పల్లె పొలిమేర మారు మోగును. కూలన్నకేమో చేతి నిండా పనులుండగా, చెమట సుక్కలే నా పల్లెలో నా నీళ్ళాయరో. మా ఊరి పునాది రాళ్ళు, కూలన్నల సెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు, అవి గోదావరి తల్లి అలలు. ఇలాంటి పల్లె పాటలతో మరి పల్లెటూరి స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా పాడారు. చాలా ఆర్ద్రంగా పాడారు, మెలోడియస్గా ఉంది. మీకు తగిన గుర్తింపు రాలేదని భావిస్తున్నాను నేను. అవును సార్. అంటే ఇంతవరకు మీకుండే ఈ అవకాశాలు మీకు మాకు సరైనటువంటి అవకాశం, గుర్తింపు రాలేదు. గుర్తింపు. సో మీరు రాస్తారా పాటలు? రాస్తాను సార్. ఇప్పుడు ఇది మీ సొంత ట్యూనా లేదా మామూలుగా బయట ప్రైవేట్ సాంగ్స్ రాసినాయి సార్. మీరు మామూలుగా అంటే జానపదాలు కూడా పాడతాం సార్. ఇంకా
పాడతారు. ఈ పాటలు మీరే ట్యూన్ చేసుకుంటారా లేకపోతే ఎవరైనా ట్యూన్ మామూలుగా ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళు పాడినాయి యూట్యూబ్లలో పెట్టినాయి అవి తీసుకుంటాం. తర్వాత మేము ప్రోగ్రామ్స్ ఉంటే వాటి మీద కూడా అనుకరణ చేసుకొని ఆ ట్యూన్స్ తీసుకొని కూడా. ఎంతమంది ఉన్నారు మీ టీంలో? ఉంటారు సార్. ఇప్పుడు మామూలుగా నా టీంలో 12 మంది ఉంటారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే టీమ్స్లలో వాటి వీటి ఉన్న వాడు వస్తారు, అందరూ పిలవగానే మనకు మమేకమై వస్తూ ఉంటారు. ఒక్క నిమిషం సార్. నమస్తే. బాగున్నావా? బాగున్నా. మీ శిష్యుడు ఎంత బాగా పాడుతుండు? ఓకే, సంతోషం. వీరికి ఇంకా మంచి అవకాశాలు ఇప్పించు. ఓకే, చెప్పండి సార్. ఇంకా చెప్పండి, ఏమేమి రివార్డులు వచ్చాయి చెప్పండి. సార్, నాకు రివార్డ్స్ అంటే నాకు మొట్టమొదటిగా నేను మా గ్రామంలో మండల స్థాయిలో నేను పాట పాడినప్పుడు మండల స్థాయి అవార్డు ఇచ్చారు. జిల్లా స్థాయిలో మొన్న రీసెంట్గా గద్దరన్న అవార్డు. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు ఇప్పుడు 41 ఇయర్స్ సార్. 41 ఇయర్స్. మొన్న రీసెంట్ పిల్లలు ఇందులో ఉన్నారా? మీ కుటుంబం వాళ్ళు లేరు సార్. మా కుటుంబం ఎవరు లేరు, నేనే. మా నాన్నగారు మంచి కవి గాయకులు. మా నాన్న కూడా బాగా పాటలు పాడుతూ ఉండేది. నాకు మా నాన్నవారి ద్వారా మా బావ వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. దానిలో భాగంగా మా గురువు గారు, కానీ బావగారు. ఇంకొక పాట పాడండి సార్. ప్రేక్షకులకు. చాలా బాగుంది నిజంగా సార్. థ్యాంక్ యూ. నేను కూడా సింగర్ని. నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా సార్. నేను మా నాన్నగారు మాది కూడా వంశపారంపర్యం. జానపదం పాడండి. సందులో సంసారివి గడ్డి వాగులో వగలాడివి గడ్డి, సందులో సంసారివి గడ్డి వాగులో వగలాడివి గడ్డి, గడ్డి ఓ గడ్డి ఆహ గడ్డి నీ మీద మన సాయనే, జరుపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, జానబెడితే జానడు కందవు మూరవెడితే మూరెడు కందవు, జానబెడితే జానడు కందవు మూరవెడితే మూరెడు కందవు, గడ్డి ఓహో గడ్డి ఆహ గడ్డి నీ మీద మన సాయనే, జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, కోత కోస్తే కోత కందవు మోపు గడితే మోపు కందవు, కోత కోస్తే కోత కందవు మోపు గడితే మోపు కందవు, గడ్డి ఆ గడ్డి ఓహో గడ్డి నీ మీద మన సాయనే, జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, రంగు రంగుల రామ చిలక రాని కుచుల వర్గించగూలక, రంగు రంగుల రామ చిలక రాని కుచుల వర్గించగూలక, గడ్డి ఓహో గడ్డి ఆ గడ్డి నీ మీద మన సాయనే, జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, అరరరరే గడ్డి నీ మీద మన సాయనే, జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. మొత్తం సంపూర్ణమైన కళా ప్రవేశం ఉంది మీకు. సార్. థ్యాంక్ యూ సార్. చాలా మెచ్యూర్డ్ సింగింగ్ ఉంది మీ దాంట్లో. సార్ థ్యాంక్ యూ. మీ వాయిస్ కూడా చాలా మెచ్యూర్డ్ ఉంది సార్. బాగా సాధన చేసినట్టున్నారు సార్. కానీ మీకు తగిన గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నా. సార్ మీకు మరి జీవనోపాధి గడుస్తుంది దీంతో? సార్, అంటే జీవనోపాధి అంటే నేను ఈ కళారంగం అనే కాకుండా నేను యాక్చువల్గా మోటార్ ఫీల్డ్లో నేను వెహికల్ కార్ డ్రైవింగ్ చేస్తాను సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రీసెంట్గా కుటుంబ నేపథ్యంలో ఒక 15 సంవత్సరాలు నేను వెహికల్ దోలుతూ ఇటు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జీవనోపాధిని గడిపిస్తున్నా. కాకపోతే మన రీసెంట్గా ఒక 5 months బ్యాక్ నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చి వెన్నుపూస సర్జరీ అయింది సార్. ఇంకా అప్పటి నుంచి ఇంకా డ్రైవింగ్ పని చేసిన సరే గారి జీవనోపాధి మీద దెబ్బ పడింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కళనే జీవితం, పాటే నా ప్రాణం. మీకుండే మీ కళా విశ్వరూపాన్ని ఎవరికైనా ఒక నాయకునికి చెప్పి మీకు ఏమైనా హెల్ప్ చేయమని అడగండి సార్. ఖచ్చితంగా సార్. నాకు నా పాట ఆట నాయకునికి తెలిసిన నాయకులు సార్, తర్వాత ఎవరైనా సార్ చూడండి, ప్రయత్నం చేయండి. నేను కూడా మీరు ప్రయత్నం చేయండి సార్. ఖచ్చితంగా. ఇంకొకటి మీరు బాగా ఇంకా మంచిగా పాడండి. మీ ఆరోగ్యం కుదుటపడేదాకా మీరు ఇంకా మంచిగా పాడాలని కోరుకుంటూ మీ కళా ప్రయాణంలో ఇంకా మంచి మైల్ స్టోన్స్ దాటుకుంటూ వెళ్ళి మీకు మీరు ఎన్నుకున్న వృత్తిలో మీకు జీవనోపాధి కలిగించి ఆ భగవంతుడు మీకు మంచిగా చేయాలని నా కళారత్నాలు ఛానల్ తరఫున మీకు కోరుకుంటూ మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ 9440257030. మళ్ళీ ఒకసారి 9440257030. మీ చిన్న వయసులో అలాంటి మీకు ఆపరేషన్ జరగడం చాలా విచారకరం. అది జాగ్రత్తగా ఉండండి బికాజ్ అది వెన్నుపూస అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు చేతులు అంటే అది వేరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో
మీరు మీ కళారూపాన్ని, మీ విశ్వరూపాన్ని ప్రజలకు తెలియజేసి మీరు ఇంకా మీ మీ విన్నపాన్ని మా ప్రేక్షకుల్లో ఎవరైనా దయాహృదయులు ఉంటే విని మీకు సహాయం చేయాలని నా విన్నపం. మీరు మంచిగా ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Salute. Thank you, friends. What a great singer he is. Please encourage him. Thank you.